నేను ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడికి ఒక యాక్టర్గా రాలేదు. ఈజ్ మై 25 years old ఫ్రెండ్ సిన్స్ 25 years. సో ఐ లవ్ హిమ్ సో మచ్ ఫర్ ద హార్డ్ వర్క్. తను చేసిన హార్డ్ వర్క్ తను ఈ స్థాయికి వచ్చాడు. ఇక్కడ నాకు ఇంకొక చిరకాల మిత్రుడు ఉన్నాడు, నన్ను ఎదురుదాను జే మీడియా ఫ్యాక్టరీ నరేందర్. ఈజ్ ఆల్సో మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్ ఫ్రమ్ 20 years ఫ్రెండ్ నాకు. అండ్ ఐ సీ హిమ్ గ్రో ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ చిన్న ఎల్ఈడి కొన్న దగ్గర నుంచి తెలుసు ఇంత పెద్దదైంది, ఇంకా దీనికన్నా పెద్దదైంది యాక్చువల్గా. చాలా చాలా సో నిజంగా డార్లింగ్. కమింగ్ టు రామనగర్ బన్నీ, వీడు నాకు అప్పటి నుంచి అంటే పెళ్లికి ముందు నుంచి తెలుసు. ఆ తర్వాత ఆ బంగారు తల్లిని పెళ్లి చేస్తున్నాడు, చంద్రహాస్ చెప్పాడు. సో వాడు ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి వాడిని చూస్తూ ఉన్నాను చంద్రహాస్ని. చిన్నపిల్లలు అందరూ అల్లరి చేస్తారు, చాలా నాటుగా ఉంటారు, దట్ ఇస్ కామన్. బట్ వీడు అల్లరి ఒక 10 times ఎక్కువ మామూలు పిల్లల కన్నా, ఓ 10 times. ఎందుకంటే ప్రభాకర్ వచ్చి మా అందరికి, నాకు రాజీవ్ రాఘవ మీ అందరు హర్ష అందరం కూర్చుంటే చెప్తుండేవాడు ఎవ్రీడే, రే నా వల్ల కావట్లేదు రా వీళ్ళు పెంచడం, వీడు నా వల్ల కావట్లేదు రా, ఏదైనా మిలిటరీ స్కూల్లో జాయిన్ చేసేస్తాను రా, దూరంగా ఎక్కడికైనా పంపించేస్తాను రా, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి రా వీడితో ఇలా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వీడు షూటింగ్ నుంచి ప్రభాకర్ ఇంటికి వస్తే ఏంటిచ్చా నాకు ఏంటిచ్చా అంటే, ఇక ఏం లేదురా DVD తెచ్చాను, రాత్రి సినిమా చూద్దాం మనందరం కలిసాను. ఓకే నాడు తీసుకున్నాడు DVD. లోపలికి వెళ్ళిన తర్వాత డాడీ కళ్ళు మూసుకున్నా ఓపెన్ చేశాడు. 2 DVDలు అని ఇరక్కొడేశాడు సెంటర్కి. 2 సినిమాలు చూద్దాం డాడీ రాత్రి, గుర్తుంది రాదు. రిమెంబర్ ఇంకోటి సెల్ ఫోన్ పట్టుకుంటాడు వీడు కెమెరా, సెల్ ఫోన్ బాల్కనీ నుంచి సెల్ ఫోన్ డాడీ స్టాప్ అని వదిలేస్తాడు. సో దిస్ టైప్ ఆఫ్ అల్లరి వీడు అన్ని. రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ టుడే అలాంటి వాడు, నౌ వి ఆర్ సీయింగ్ హిమ్ ఆన్ సిల్వర్ స్క్రీన్ యాజ్ రామ్నగర్ బన్నీ. దట్స్ లవ్లీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. You have to be every time supportive to them. మేము ఇక్కడ సినిమా హీరోలు అయిపోయామని వచ్చాం మేము కూడా, కానీ మాకు అప్పుడు సపోర్ట్ లేదురా. we didn't have that support. ఓకే మేబీ ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. we were all struggling in those days. సో బట్ మీకేంటంటే ఈజ్ లైక్ పోల్ వాల్ట్ చేసేవాడికి పోల్ అనమాట. మీ ఫాదర్ మీ డాడ్ ఈజ్ ఎ పోల్. సో ఆ పోల్ నీకు ఓన్లీ సపోర్ట్ కోసమే. ఆ తర్వాత ఎంత హైట్స్ వెళ్తాం అనేది ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఇట్స్ జస్ట్ ఎ పోల్, డోంట్ ఫర్గెట్ ద పోల్, నెవర్. ఓకే. అండ్ ఈ సినిమాలో నువ్వు చేసిన ఫైట్స్ కానీ డాన్సెస్ కానీ యువర్ ఈజ్ కానీ ఇందాక రాము గారు చెప్పినట్టు యూ హ్యావ్ ద సబ్స్టెన్స్ ఇన్ యూ. యూ హ్యావ్ టు షేప్ అప్ ఎవ్రీ ఫైన్ ట్యూనింగ్, ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ షార్ట్ ఫైన్ ట్యూనింగ్. దట్స్ వాట్ we all did. బట్ మా వర్క్ ఇప్పటికే అందరికీ చూసే ఉంటారు. వాట్ వీ డిడ్ లైక్ దట్, యూ కీప్ ఫైన్ ట్యూనింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ షైన్ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ షూర్ యూ విల్ బికమ్ అ గ్రేట్ స్టార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్ ద హీరోయిన్స్ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అండ్ ముఖ్యంగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేశారు మీకు కొరియోగ్రఫీ. బాబా భాస్కర్ మాస్టర్ చేసేవాళ్ళు, రజనీకాంత్ గారికి, ధనుష్కి, అండ్ ఎవరు విజయ్ గారికి, సంజయ్ గారికి, రామ్ చరణ్ గారికి, వీళ్ళకి చేసిన ఫైట్ మాస్టర్స్. వాళ్ళు మీకు కొరియోగ్రాఫ్ చేయడానికి ఒప్పుకోవడమే యువర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. వాళ్ళు ఒప్పుకోవడమే ఇట్స్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. సో కీప్ ఇట్ అప్, కీప్ షేపింగ్ అప్, కీప్ ఇంప్రూవింగ్. I wish Ramnagar Bunny crew and cast, all of you, all the very best. October 4th, don't miss in the theatre. Good luck everybody. Good luck Prabhakar. Thank you Samir garu. ఈ బంధం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
సో ఇప్పుడు ఆలోచన చేయకుండా బేబీ స్క్రీన్లోకి బయటికి పడిపోయింది. ఓకే ఓకే క్షమించేసా. కలిసింది నన్ను, కలిసింది. ఎక్కడ కలిసిందని అడగద్దు, చూపించాలని ప్లాస్గా కలిసింది. ఇదే కలిసింది కదా చెంత. నన్ను అంటే ఎవరు అనుకున్నావు? రామ్నగర్ బండిలో కూడా చేశాను, నీకు తెలుసా అంటే లేదు తోడలేదు అన్నది. చెప్పు చెప్పు, మాట్లాడదే మాట్లాడాలంటే ఉండాలంటే మాట్లాడేది కలిసా కదా మాట్లాడా మాట్లాడు. చెప్తున్నా రామ్నగర్ బండి అక్టోబర్ 4 రిలీజ్ అవుతుంది, అందులో నేనున్నా. చెప్తున్నా నువ్వు దేవరా మూవీలో స్టార్స్, ఈ సినిమాలో నేను చూసి అవుతావు. స్టార్స్ ఆవిడ మీద కలుసు, ఆవిడ మీద కూడా చంపేస్తా, నరికేస్తా. ఓకే ఇంకా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన మీ పెర్ఫార్మెన్స్. ఇంతటితో ఒక్క నిమిషం. ఇది వేరే సినిమా నడుస్తున్నట్టుంది ఇక్కడ. బ్రో బ్రో కార్లో చేసుకొని రావాలి కదా బ్రో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ మైక్ అంత పాడైపోయిందంట అరవడం వల్ల. వెళ్ళేటప్పుడు వాళ్ళు బిల్ వేస్తారు, వాళ్ళు పే చేసేయాలండి వెళ్ళేటప్పుడు. ఓకే మీరు మీ చేప జాగ్రత్త. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.